ఏం పేరు మీ పేరు? నా పేరు యేసురాజు అండి. నా పేరు నేను బాప్తిజం తీసుకున్న తర్వాత నా పేరు యేసురత్నం పేరు పెట్టారండి. యేసురాని పేరండి. మేమైతే దేవుడు అంటే ఇష్టం లేదండి. మాకు మా ఆయనకి బాగోకండి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ ఎన్నో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో ఇదిగా ఏడ్చి ఉంటుంది, బాగోలేదు, తీసుకెళ్ళిపోమా అని చెప్పారండి డాక్టర్లు చెప్పిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేసామండి. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత అయ్యగారు వచ్చండి ప్రార్థన చేసి తైన నూనె తాగండి. ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత పొద్దుటికి దేవుడు మాకు ఎంతో మేలు చేసండి. అతనికి ఆరోగ్యం శక్తి ఫలం ఇచ్చండి. భోజనం కూడా కూర్చుని అన్నం తిన్నారండి. ఇంకా అక్కడి నుంచి నేను దేవుణ్ణి అడుక్కున్నానండి. తండ్రి నాయన నేనైతే 4 బిడ్డలతో ఉన్నాను తండ్రి, నా భర్తను బాగు చేయ తండ్రి, నా భర్త లేకపోతే మాకు తాగలేదు తండ్రి అని మేము ఎంతో ఏదించుకుని రోజు ప్రార్థన చేసుకున్నామండి. అయ్యా మాకు అంతలోకి గేదండి ఇదాన్ని కొడుకులో చచ్చిపోయిందండి. ప్రార్థన చేసండి తైన నుండి పాయిన తర్వాత చచ్చిపోయింది రెండు పనిచేసండి. పాలు కూడా ఇస్తుందండి. మా అమ్మాయి విషయంలో కూడా చాలా మేలు చేశారండి దేవుడు. మేము అప్పులు కూడా సగం అప్పులు తీరినాయండి. కానీ దేవుడు మాకు చాలా గొప్పతనం చేశారండి. కార్యాలన్నీ కూడా గొప్పనియే చేశారండి. దేవుడు చేసిన మేలు కంటికి కనపడవు చెవులు కనపడవు అనేసి అంటారండి. అలాగ మా గృహంలో అయితే దేవుడు ఎంతగానో మమ్మల్ని బాగు చేసి మమ్మల్ని మేలు చేసి మమ్మల్ని ఈ స్థితిలో పెట్టారండి. మేము కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నామండి ఈ రోజుని. దేవునికి స్తోత్రం. ఎలా ఉంది ఇప్పుడు? బాగుందండి. ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉందండి. నేను కొన్నాను చెప్పండి. అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి ఈ అబ్బాయికి చేతపడతానం చేశారమ్మా, ఈ అబ్బాయిని నేను ప్రార్థన చేసి తైనం పొందుతాను, నీకేం పర్వాలేదు అనేసి అన్నారండి. అనేసిన తర్వాత ప్రార్థన చేశారండి. అతనికి దగ్గరున్న దుష్ట శక్తులన్నీ కూడా పక్కకు పోయాయండి. హల్లెలూయా. అన్ని శక్తి కంటే దేవుని శక్తి గొప్పది. లోకంలో దేవుని శక్తికి మించిన శక్తి లేదు. ప్రతి శక్తి ఆయన ముందు. ఏం పేరమ్మ నీ పేరు? అమ్మ అండి. నీకు వచ్చిన మాదేంటి? నాకు తలబాధ అని వచ్చింది బాబయ్య. తలబాధ వస్తే అలా జ్వరం వచ్చేసిందండి. జ్వరం మీద అమ్మ ఇలా చేశారండి. రథం కట్టించుకున్నాను బాబయ్య. కట్టించుకుంటే పాట గారు వచ్చి ఏటి ఎలాగని తీసేసేవారండి. తీసేసి వాళ్ళ నూనె అది రాశారు బాబయ్య. అక్కడి నుంచి అలాగే వస్తుంటే చేస్తుంటే నూనె అది రాసి పైకి తీశారు బాబయ్య. మా ఆయన మళ్ళీ అలాగే అబ్బాయి తిరుగుతున్నాడండి. తిరుగుతుంటే మళ్ళీ కాలు చేయలేగేసిందండి. కాలు చేయలేకపోతే అలాగ మూడని దబ్బెట్టి బాధించాను బాబు. ఇదండి ఇంకా చెయ్యి ఎంతలేదండి మా ఆయనకి. మా నమ్మ పాట గారు వచ్చి ప్రార్థన చేశారు బాబు. ఆయనకు వచ్చిన సమస్య ఏంటి? అదండి బాబు ఈ కాలు చేయలేగేశారండి. లేకపోతే పాట గారు వచ్చి చూసుకుని అవి అలాగ ప్రార్థన నూనె రాసి ప్రార్థన చేశారండి. మా ఆయన బాగా చెరిపెట్టారండి. చెరిపెడితే బలంగా పాట గారు వచ్చి ఇలా చేశారు బాబు. మరి ఇదేనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పేరు? ఏం పేరు? కొత్తగా దబ్బాయి. అంటే మీకు వచ్చిన బాధ ఏంటి? మా అమ్మాయి పెళ్లి సంబంధం కుదిరిందండి. పాప పుట్టింది. యేసుబాబుని నమ్మిన వల్ల యేసుబాబు ఫాస్ట్ గా తీసుకొచ్చి ప్రార్థన చేయించాను. అతను చేసిన తర్వాత ఏమన్నా మేలు కలిగిందా? మేలు కలిగిందండి. ఏ రకంగా జరిగిందమ్మా? నా పేరుకు వందనాలండి. నా పేరు శిరోమణి అండి. మరి దేమ్స్ పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లో పేదం చేసి మా సమస్యలు చెప్పుకున్నాం. చెప్పగానే పేదం చేశారు. మీకు కంగారు పడకుండా అమ్మా దేవుని వివాహం చేస్తాను మీ అమ్మాయికి అని చెప్పి వెళ్ళిన మన్నారే మా పాప సంబంధం కుదిరింది. ధనం కూడా లేదని ఈసారి పెద్ద మేము పేదం చేస్తున్నాం, పేదం ద్వారా ధనం వస్తుందని చెప్పారు. అలాగే దేమ్స్ పాస్టర్ వచ్చి ధనం సిద్ధపరిచి పేదం చేసాం. దానివల్ల మాకు ఎటువంటి ఆటం లేకుండా పెళ్ళి ఆటం లేకుండా జరిగినందుకు దేవునికి వందనాలు. పాపకు కూడా ఇంకో పాప పుట్టిందండి. సంవత్సరం తగ్గకుండానే చాలా క్షేమంగా ఉన్నాం. మీ దేవుని నమ్మినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. జేమ్స్ పాస్టర్ గారు కూడా నాకు ప్రార్థన చేయమని చెప్పారు అన్ని విధాలుగానే. ఆయన చెప్పినట్టుగానే మీ దేవునిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. అనేక మేలు జరుగుతున్నాయండి. మా గురించి కూడా అందరూ ప్రార్థన చేయండి. మా ఇంట్లో ఇంకా సమస్యలు ఉన్నాయి.
రుణాలు అయినాయి, రుణాలు కూడా తీర్చి సంవత్సరం నుంచి మమ్మల్ని విడుదల చేయమని మా గురించి అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాం. దేవుడికి వందనాలండి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు కదా, అవన్నీ ప్రార్థన చేస్తే అవన్నీ పరిష్కరించబడతాయని మీకు నమ్మకం ఉందా? ఉందండి, చాలా నమ్మకం ఉందండి. దేవుని మీద ఆధారపడి ఉన్నాము. మరి ప్రతి పని దేవుడు చేస్తానని చెప్పి ధైర్యపరుస్తున్నా. నాలో ఎటువంటి ఆలోచన స్థిరాలోచన లేకుండా ఎదుగుతున్నా. మరి ఇంకా కొన్ని తెలియని పాపాలను చేస్తున్నాం, దాని నుంచి కూడా మేము విడుదల పొందుతాం. ప్రార్థన చేయండి. మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భవానీ అండి నాకు ఆపరేషన్ అయిందండి. ఆపరేషన్ దేవుడిని నేను తెలుసుకున్నా తక్కువ, కానీ దేవుడు నాకు చాలా మేలు చేశాడండి. నాకు ఆపరేషన్ అయ్యాక ఇంటికి వచ్చాక నాకు కుట్లు సీమ్ పట్టినాయండి. సీమ్ పట్టాక కానీ జేమ్స్ సార్ గారు వచ్చి నాకు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళకుండానే సీమ్ అంతా దేవుడు బయటకు తీసి నాకు స్వస్థతని ఇచ్చాడండి. అలాగే దేవుడు అందరికీ మేలు చేయాలని నా కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? రామ్ తెలుసు అండి. మన సమస్య అండి? ప్రెగ్నెన్సీ రాలేదండి. 3 years అయిపోయిందండి మ్యారేజ్ అవి. జేమ్స్ మాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నాకు దేవుడు కూడా కనిపించాడండి. భయపడకు, నేను నీకు తోడే ఉన్నానని చెప్పాడండి దేవుడు. నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి. చాలా సంతోషంగా ఉంది. నా భర్త కూడా దేవుడు అంటే ఎంతో సహించుకుంటున్నాడండి. ఇప్పటికీ కూడా దేవుడు అంటే ఇష్టం లేదండి, ఆయన నేను దొంగసాటుగా చేసుకుంటున్నానండి. దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడో ఆ తీరిక నాకు స్వతంత్రంగా స్తుతించి ఆరాధించేటట్టుగా నాకు ఎప్పుడు చేస్తాడు. అప్పటి వరకు నేను ఆయన అలా దొంగచాటుగానే స్తుతించుకుంటాను. నేను ఎప్పుడు ఆయన్ని విడవను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. కానీ దేవుడిలోకి మా అత్తగారు కూడా మా మామగారు కూడా దేవుడిని ఇష్టపడతలేదు. మా కుటుంబం అంతా దేవుడిలోకి రావాలని ప్రార్థించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పేరు మీ పేరు? వెంకట్రావు అండి నా పేరు. మీకన్నా సమస్య ఏంటి? కాలు బాధ అండి. కాలు బాధ, మాపులు పోలు నిద్ర ఉండదు కదండి. ఎలాగే దేవుడిని అనుకుంటా ఉండుకున్నా. జేమ్స్ గారు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత కొంత కాలు తగ్గిందండి. పనిలోకి గట్ట వెళ్ళనాకే కొంత నయం అనిపించింది. ఎప్పుడన్నా మరి కాలు బాధ ఉందనుకోండి, ఆయన పేరు తలుచుకుంటున్నాను. తలుచుకోవడంతోనే ఏసై పేరు తెలుసుకోవడంతోనే ఈ జేమ్స్ గారు ఎప్పుడన్నా వస్తారు కదండి వారం మళ్ళీ ఆయన చేత ప్రార్థన చేయించుకోవడంతోనే కాలు బాధన ట్రబుల్ లేకుండా ఉందండి. ఏంటండి ఎన్ని మందులు వేసుకున్నా శుభం అనిపించలేదండి. ఈరు వచ్చాక కొంత నాకు జ్ఞానం అది తేలిగ్గా ఉంది. ప్రార్థన చేయటం అని ఆయన మార్పు జరిగిందా మీకు? ఆరు వచ్చి నూనె బాగానండి. జేమ్స్ గారు నూనె బాగిన తర్వాత నాకు తెల్లారిద్దరు కాలు నయమైందండి. కాకినాడ ఇవన్నీ తిరిగానండి. కాలు పడిపోవడంతోనే కట్టేయాలన్నారా. ఇప్పుడు నిలబడగలరా? మరి నిలబడతానండి. చూపించండి ఒకసారి నిలబడి. నిలబడ్డా. కాలు బాగా అస్సలు ఇప్పుడు ఏ ట్రబుల్ లేదండి. నొప్పి ఉందా? అసలు లేదండి. గట్టిగా కలిపి చూపించండి. కదిపినా ఏమీ లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గుచ్చుకుందండి ముళ్ళు. ఇక్కడ గుచ్చుకోవడంతోనే ఎన్ని మందులు వేసినా తగ్గలేదండి. తగ్గకపోతే ఇంకా జేమ్స్ గారు ప్రార్థన చేశాక కొంత గుణం అనిపించిందండి. లేకపోతే కాకినాడలో ఏలూరు వెళ్తే కాలు తీసేయాలన్నారండి. ఏలూరు వెళ్తే కాల్ తీసేయాలన్నారండి. నాకు భయం వేసి చేయకుండా మళ్ళీ ఫాస్ట్ ప్యాసింజర్కి వచ్చేసానన్న. ఓ 2 మనుషులు ఇలా పట్టుకోవాల్సి వచ్చేదండి. కాలు బాగా తగ్గింది కదండి. ముక్క తీసి హైదరాబాద్ కూడా పంపారండి. ఏమీ లేదన్నారండి. ఏమీ లేకపోతే బాగా తగ్గింది కదండి. ఏ ట్రబుల్ అనంతా ఇంక ఈరు వచ్చాక కొంత ప్రార్థన. ఈరు వచ్చాక నాకు ఈరే నమ్మకం వేయరండి. ఏం పేరు మీ పేరు? త్రిమూర్తి అండి పాకలపాటి. నేను విపరీతంగా తాగేవాడినండి. 1 సంవత్సరం బట్టి అలా తాగుడుతోటే ఉన్నానండి. ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు జేమ్స్ బాబు గారు వచ్చి నాకు ప్రార్థన చేసి నాకు ప్రాణం నిలబెట్టారు. యేసుప్రభు నాకు ప్రాణం నిలబెట్టాడు. నేను అప్పటి నుంచి తాగుడు మానేసి నాకు వారానికి ఒకసారి వచ్చి పాస్టర్ గారు నాకు ప్రార్థన చేసేవారు. అప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాగున్నది. త్రాగుడు ఎలా మానేయగలిగారు మీరు? ఈ ప్రభువే మానిపించాడండి నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎక్కడ జాబ్ చేస్తారు మీరు? కాకినాడ జిల్లా పరిషత్.
డైలీ అప్ అండ్ డౌన్ తిరిగివ్వండి. ఇంకా ఒక నెలలో ఇంకా మంచం మీద ఉన్నానండి. అప్పుడు ఇప్పుడు ఈయన వచ్చి పాస్టర్ గారు వచ్చి రోజు ప్రార్థన చేసి వెళ్ళేవారు. అప్పటి నుంచి కొంచెం ఆరోగ్యం బాగుపడింది. అప్పటి నుంచి ప్రభువుని నమ్ముకున్నాను. హల్లెలూయా. ఏం పేరు మన పేరు? నా పేరు లేనండి. నేను ఎంతో బలహీనలాగా ఎంతో నీరసం, బ్లడ్ అంతా తిరిగిపోయింది అన్నారండి. ఎంతో అక్కడ మందులు వాడదామన్నారు. సరే నాకు బ్లడ్ పరీక్షలు అవి చేయించుకోమన్నారు. అప్పుడు ఇంటికి వచ్చాక నేను నాకు సేంటి స్వరంతో కలిగించాడండి. మా కుటుంబం అంతా కూడా దేవుడిలోకి వచ్చామండి. దేవుడు చేసిన మేలు బట్టి వందనాలు చెల్లించుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుకి వందనాలు.